హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓట్స్ హెల్త్కి చాలా మంచిదండి. దీనిలో పీచు పదార్థము విటమిన్ B2C అధికంగా ఉంటాయి. పిల్లలకు ఆహారంలో ఓట్స్ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల మంచి పోషక విలువలు లభిస్తాయి. దీన్ని ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. 1 కప్పు ఓట్స్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుందాము. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు ఓట్స్కి 2 కప్స్ వాటర్ని పోసుకుంటున్నాను. వాటర్ వేడి కానివ్వాలి. వాటర్ మసిలిన తర్వాత ఇందులో ఓట్స్ వేసేసుకుందాము. ఇది వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ విధంగా కలుపుకుందాము. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటను ఒక 4 మినిట్స్ ఉడికించుకోవాలి. షుగరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను షుగరు. ఇది వేసాక కూడా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 కప్పు మిల్క్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేశాక మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక 3-4 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే మొత్తం కూడా అడుగంటుతుంది. కాబట్టి మర్చిపోకుండా కలుపుతూ ఉండండి. హెల్త్కి చాలా మంచిది కదా అండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అది కామెంట్ బాక్స్లో తెలపండి. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అవి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. రెడీ అయిపోయిందండి ఓట్స్ రెసిపీ. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి.